Hi guys, welcome to Cricket Chat with Venkatesh. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఐపీఎల్ ఆగింది, వాయిదా పడింది, సస్పెన్షన్ అనే మాట వాడుతున్నారు. అంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మేబీ డ్యూరింగ్ ద వింటర్ రిమైనింగ్ మ్యాచెస్ జరుగుతాయి. ఇంకా గ్రూప్ స్టేజ్లో 12 మ్యాచ్లు జరగాల్సి ఉంది, ప్లే ఆఫ్స్ 4 మ్యాచ్లు, మొత్తం ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఈ స్టేజ్లో ఐపీఎల్ని ఆపారు. రైట్ డెసిషన్. మనం నిన్న నైట్ చేసిన వీడియోలో మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఐపీఎల్ మూడ్ లేదు, ఐపీఎల్ ఆడి సంబరాలు చేసుకునే మూడ్ లేదు. అదిగా సెక్యూరిటీ పరంగా కూడా అది కరెక్ట్ కాదు. ఓకే, చాలా వరకు ఇప్పుడు జరగబోయే వేదికలన్నీ కూడా బార్డర్కి బాగా దూరంగా ఉన్నాయి. అహ్మదాబాద్లో 3 మ్యాచ్లు, అహ్మదాబాద్ మరీ దగ్గరేం కాదు, బార్డర్కి చాలా దూరంగానే ఉంది. అహ్మదాబాద్ కానీ జైపూర్లో ఒక మ్యాచ్ ఉంది. జైపూర్ ఇస్ స్లైట్లీ క్లోజర్ టు ది బార్డర్ మేబీ. హైదరాబాద్లో ఒక మ్యాచ్ ఉంది, చెన్నైలో, ఢిల్లీలో, బెంగళూరులో 2 మ్యాచ్లు ఉన్నాయి. కోల్కతాలో, హైదరాబాద్లో మనకి ప్లే ఆఫ్స్ జరగాల్సి ఉంది. సో ఇలాంటి నగరాల్లోనే ఉన్నాయి మ్యాచ్లు విచ్ ఆర్ అవే. లక్నోలో 2 మ్యాచ్లు జరగాలి, లక్నో క్వైట్ ఫార్ అవే ఫ్రమ్ ది బార్డర్. సో ఇలాంటివన్నీ బార్డర్ దగ్గర ఉన్నాయని కాదు, అంటే ఒక సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడ మ్యాచ్ జరిపినా సరే, ఎందుకంటే క్రౌడ్ కొన్ని వేల మంది స్పెక్టేటర్స్ వస్తారు. మన ఇండియన్ ప్లేయర్స్ సేఫ్టీ మనం ఇన్ష్యూర్ చేయాలి. తర్వాత ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఎంబసీస్ ఆల్రెడీ అలర్ట్ అయినాయి, వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్తో టచ్లో ఉన్నారు. మా ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ సంగతి ఏంటి, సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు అని చెప్పి వాళ్ళని ఒక యుద్ధం ఫుల్ స్కేల్ వార్గా మారిపోయింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ కాస్త ఒక ఫుల్ స్కేల్ వార్గా మారిపోయిన టైంలో మరి ఫారిన్ నేషనల్స్ కూడా కొంచెం ఆందోళన చెందుతారు. సో వాళ్ళందరి సేఫ్టీని ఎన్ష్యూర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే ఇప్పుడు వాయిదా వేయడం చాలా కరెక్ట్ డెసిషన్, చాలా కరెక్ట్ డెసిషన్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకుమించిన మార్గం లేదు. ఇప్పుడు మనం ఐపీఎల్ జరిపే పరిస్థితి, ఐపీఎల్ చూసే పరిస్థితి అయితే లేదు ఎవరికి. సో రైట్ డెసిషన్ తీసుకున్నారు. మరి ఏం చేస్తారు నెక్స్ట్, ఎప్పుడు జరుపుతారు, ఎలా జరుపుతారు అనేది ఒక డౌట్గా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఓకే మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్నాం. ఇంగ్లాండ్ టూర్ చాలా లాంగ్ టూర్, అది జూన్లో మొదలైతే అది కనీసం అంటే ఇంగ్లాండ్ టూర్ అయిపోయిన తర్వాత కూడా ఇండియాలో వర్షాకాలంలో మనం మ్యాచ్లు జరపలేం. అంటే అట్లీస్ట్ మనం సెప్టెంబర్ వరకైనా వెయిట్ చేయాలి, సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత సెప్టెంబర్ నుంచి మీకు ఇంటర్నేషనల్ క్యాలెండర్ చాలా క్రాంప్డ్గా కిరిసి ఉంటుంది. ఫారిన్ ప్లేయర్స్ రావడం విషయంలో అంటే ఇప్పుడు ఎన్ని రోజులు, 16 రోజులు, మై మ్యాథ్స్ కరెక్ట్, 16 రోజులు మనం అకామిడేట్ చేయాలి. సో ఈరోజు 9th 10th కలిపి 17 రోజుల మనకి విండో కావాలి, 17 days విండో కావాలి. 17 days విండో అనేది అంత ఈజీగా దొరకదు. ఇండియాలో ఏదో రకంగా మనం ఒక సిరీస్ రద్దు చేసుకుని ఏదో మనం అకామిడేట్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ అదర్ కంట్రీస్? మన ఫారిన్ ప్లేయర్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎప్పుడు పెడతారనేది చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, వర్షాలు లేకుండా చూసుకోవాలి. వెన్యూస్ విషయంలో కానీ ఏదో చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మామూలు ఎక్సర్సైజ్ కాదు, మళ్ళీ టోర్నమెంట్ రిమైనింగ్ పోర్షన్ని జరపడానికి. కానీ తప్పదు ఏదో రకంగా. ఏషియా కప్ ఒకటి ఈ సంవత్సరం ఆడాల్సి ఉంది, కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఎంత టెన్షన్లో ఉన్నప్పుడు ఏషియా కప్, రెండే కదా మెయిన్ కంట్రీస్, ఏషియా కప్ ఈసారి జరుగుతుందని నమ్మకం లేదు. సో ఏషియా కప్ ప్లేస్లో మనం ఆ టైంలో మరి పెట్టుకుంటే చాలా వరకు ప్లేయర్స్ కూడా అవైలబిలిటీ కొంతవరకు కవర్ అవుతుంది. ఏదో రకంగా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అప్పుడు ఇంకా చూడాలి. ప్రస్తుతానికైతే రద్దు చేయడం అనేది చాలా కరెక్ట్ డెసిషన్. ఈరోజు మార్నింగ్ కూడా లక్నో మ్యాచ్ వీడియో చేస్తున్నప్పుడు నాకు డౌట్ఫుల్గానే చేశాను, చాలాసేపు వెయిట్ చేశాను. మార్నింగ్ నుంచి టీవీ చూస్తూ కూర్చున్నాను చాలాసేపు, ఏమైనా ఐపీఎల్ విషయంలో మనకి అప్డేట్ వస్తుందని చెప్పి. సో మనకి ఇప్పుడైతే అప్డేట్ వచ్చేసింది. తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ తర్వాత ఫ్రాంచైజీలు అందరికీ చెప్పేసినట్టున్నారు. సో వాళ్ళు కూడా ఇంకా ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళ రిటర్న్ ప్లాన్స్ కూడా చూసుకోవాలి జాగ్రత్త. కొన్ని ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అన్నీ కూడా ఇంకా ఓపెన్ ఉన్నాయి. ఓన్లీ బార్డర్లో ఉండే ఎయిర్పోర్ట్స్ చాలా వరకు క్లోజ్ అయినాయి. సో జాగ్రత్తగా ఫారిన్ ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళని సేఫ్గా సాగనంపే బాధ్యత కూడా మన మీద ఉంది. అదిగాక మనం మ్యాచ్లు జరుపుతుంటే తర్వాత ట్రావెలింగ్ టైంలో, ఎందుకంటే టెర్రరిజం ప్రాబ్లం ఉంటుంది కదా, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కూడా కష్టం. అందుకని ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ ఇప్పుడు జరపడం ఏ రకంగా చూసినా అడ్వైజబుల్ కాదు. మెయిన్గా ఏంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్, పంజాబ్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.
ఈ 2 టీమ్స్ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. పంజాబ్ అయితే 11 ఏళ్ల నుంచి కనీసం ప్లే ఆఫ్స్‌కి రాలేదు. ఈసారి సూపర్‌గా ఆడుతున్నారు. నిన్న కూడా మ్యాచ్‌లో వాళ్ళు ఆడిన 11.1 ఓవర్స్‌లో అద్భుతంగా 10.1, 11.1 ఓవర్స్ ఆడిన దాంట్లో బ్రహ్మాండంగా స్టార్ట్ అందుకున్నారు. బ్రహ్మాండమైన మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఆ టైంలో మ్యాచ్ రద్దయిపోయింది. సో పంజాబ్‌కి కనీసం ప్లే ఆఫ్స్‌కి వెళ్తాం ఈసారి అన్న హోప్స్ ఉన్న టైంలో ఇప్పటికైనా మళ్ళీ రెజ్యూమ్ అయినప్పుడు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ ఉంది. కప్ గెలవాలని కదా వాళ్ళు మెయిన్గా ఆలోచించి కప్ గెలవాలని. అలాగే ఆర్సీబీ ఈసారి అద్భుతంగా ఆడడం అనేది మనం చూసాం. వాళ్ళకి ఎవరికైనా ఇంజరీ అయినా కూడా ఈవెన్ రీప్లేస్మెంట్ ప్లేయర్స్గా వచ్చిన వాళ్ళు లైక్ ఎన్గిడి కానీ బెతెల్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. సో టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది. అదే ఇందాక మన యంగ్ ఫ్రెండ్ కృష్ణమూర్తి మాట్లాడాడు కడప నుంచి. ఏంటి సార్ ఇలా అయిపోయింది మా సంగతి ఏంటి? ఈజ్ అ బిగ్ ఆర్సీబీ ఫ్యాన్, హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్. మీమ్స్ కూడా వస్తున్నాయి. అవును, నేను కూడా చూశాను. నమో వెంకటేశాలో ఎంఎస్ నారాయణ జ్యోతిష్యం చెప్తుంటాడు హీరో వెంకటేష్కి. సో ఆ సీన్ తాలూకు మీమ్ నేను కూడా చూశాను. ఇట్ వాస్ ఫన్నీ. బట్ ఆర్సీబీకి బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకంటే టీం బ్రహ్మాండంగా సెట్ అయింది ఈసారి. ఈ టైంలో వాళ్ళు డెఫినెట్లీ ఈసారి టైటిల్ కొడతారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్లో బాగా వచ్చింది. అలాగే ముంబై కూడా బ్రహ్మాండంగా కంబ్యాక్ అయింది. సో ఇదే ఫామ్ కంటిన్యూ అవుతుంది. ప్లేయర్స్ అవైలబిలిటీ ఉంటుందా? ఇప్పుడు హ్యాజల్వుడ్ అవైలబుల్ ఉంటాడా, లేకపోతే మీకు బెతెల్ అవైలబుల్ ఉంటాడా, స్విల్ సాల్ట్ అవైలబుల్ ఉంటాడా? ఫారిన్ ప్లేయర్స్ విషయంలో టిమ్ డేవిడ్, ఎక్కువ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. అలాగే ముంబైకి అదే ప్రాబ్లం ఉంటుంది, పంజాబ్కి అదే ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరు అవైలబుల్ ఉంటారు? ఉన్న ప్లేయర్స్ మళ్ళీ ఇదే ఫామ్ ఉంటారా? రవిసిమ్రన్ సింగ్ ఇలాంటి ఫామ్లోనే ఉంటాడా? మరొక ప్లేయర్ ఇదే ఫామ్లో ఉంటాడు? ఇవన్నీ కూడా సందేహాలు ఏర్పడతాయి. సో అందుకని డెఫినెట్గా ఆ 2 టీమ్స్ ప్లస్ ముంబై, ఈ 3 టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అదే గుజరాత్ కూడా సూపర్ ఫామ్లో ఉంది. గుజరాత్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ మోస్ట్లీ ఆన్ దేర్ ఫారిన్ ప్లేస్, ఇంక్లూడింగ్ రషీద్ ఖాన్ కూడా ఈసారి అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు డిపెండ్. కానీ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఫామ్లో ఉండాలి. సాయి సుదర్శన్ కానీ, శుభ్మన్ గిల్, కోర్స్ బట్లర్ ఆల్సో ఇస్ దేర్. వీళ్ళు అదే ఫామ్లో ఉంటారా మళ్ళీ అనేది కూడా సందేహం. సో ఈ 4 టీంలు చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. ఢిల్లీ కూడా బాగా ఆడుతున్నారు. ఢిల్లీ కూడా సో ఈసారి ఐపీఎల్ గమ్మత్తుగా బాగా జరుగుతుంది. నేను అనుకున్నట్టు ఇయర్ ఆఫ్ ది అండర్ డాగ్ అని నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఈసారి ఒక కొత్త టీం ఛాంపియన్ అయ్యే అవకాశాలు బాగా స్పష్టంగా కనిపించినాయి. మంచి హుషారుగా వెళ్తుంది. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చాలా చాలా టైట్ మ్యాచెస్ మనం చూసాం. లాస్ట్ ఓవర్ ఫినిషెస్ చూసాం. ఈ స్టేజ్లో ఆడుకోవడం ఒక క్రికెట్ ఫ్యాన్గా చాలా అన్ఫార్చునేట్, చాలా బాధగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఏదైనా ఒక వ్యసన పరులకి ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడతారు. అలాగే మనం దాదాపు ఎప్పటి నుంచి ఏప్రిల్ 28 నుంచి ఎప్పటి నుంచో అంటే ఒక మోర్ దెన్ ఆల్మోస్ట్ 2 monthsగా మనం ఐపీఎల్కి అడిక్ట్ అయిపోయి రోజు సాయంత్రం అయితే ఐపీఎల్ చూడడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ లేకపోతే ఏం చేయాలి? సాయంత్రం పూట ఏం చేయాలి? అది ఎవరికి అర్థం కాదు. చాలామంది అంటారు ఐపీఎల్ జరపడంత ముఖ్యమా, ఈ రిమైనింగ్ పోర్షన్ జరపకపోతే ఏమవుతుంది, అది ఇది మాట్లాడతారు. పరీక్షల టైంలో ఐపీఎల్ పెట్టారు, ఐపీఎల్ అనేది అంత ఇంపార్టెంటా? సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? సినిమాలు ఎందుకు తీస్తున్నారు, సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు పరీక్షల టైంలో అని ఎందుకు మాట్లాడరు? సినిమాలు ఎలాగనో ఐపీఎల్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఐపీఎల్ అనేది ఏదో గేమ్గానో చూడడం కరెక్ట్ కాదు. ఐపీఎల్ అనేది దీని మీద ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇదొక ఇండస్ట్రీ. ఐపీఎల్ ద్వారా బోల్డంత మంది వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు. సో ఐపీఎల్ని మనం సినిమా ఇండస్ట్రీలో మనం సినిమా కార్మికులు వాళ్ళందరి గురించి ఎలా ఆలోచించాలో ఇక్కడ కూడా అంతే. ఐపీఎల్ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. సో అలాంటప్పుడు ఐపీఎల్ జరగడం చాలా ముఖ్యం. ఐపీఎల్లో ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఈ వ్యాపారంలో ఎంతోమంది ఇన్వాల్వ్ అయినారు. సో అది ఐపీఎల్ సజావుగా జరగడం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆగిపోయినా ఐపీఎల్ జరుగుతాయి, ఎప్పుడు ఆగదు. ఐపీఎల్ ఎప్పుడు ఆగలేదు. మీరు చూడండి, ఈ స్పాట్ ఫిక్సింగ్ వచ్చింది 2013 ఆ టైంలో. ఇద్దరు ఓనర్స్ స్పాట్ ఫిక్సింగ్ చేశారంటే టీమ్స్ని బ్యాన్ చేశారు. మళ్ళీ ఐపీఎల్ కొనసాగింది. తర్వాత ఎలక్షన్ టైంలో 2009లోనే మనకు ఆ సిచ్యువేషన్ ఎదురు. అప్పుడు లలిత్ మోడీ లాంటి ఒక మంచి ప్రొయాక్టివ్గా ఏం చేశారంటే మొత్తం టోర్నమెంట్ని అంతా దుబాయ్ కాదు, సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళాడు. అలాగే మళ్ళీ 14లో ఎలక్షన్స్ వస్తే 14లో కూడా అలాగే చేశాడు. సో మనం దుబాయ్లో పార్టీ జరుపుకున్నాం. తర్వాత మనం ఎలక్షన్లు జరుగుతున్నా సరే దానికి ఏదో వేరే మార్గం చేసి మనం స్వదేశంలో జరుపుకుంటున్నాం. కోవిడ్ టైంలో అన్నీ ఆగిపోయినాయి కానీ ఐపీఎల్ జరిగింది. సో ఐపీఎల్ ఆగదు. ఇప్పుడు ఇది రిమైనింగ్ 16 మ్యాచెస్ ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు.
జరగాలి కూడా. ఐపీఎల్ అనేది కేవలం మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కాదు, నేను చెప్పినట్టుగా అది వ్యాపారం, అదొక ఇండస్ట్రీ, ఈ షుడ్ గో ఆన్. సో అది జరుగుతుంది, జరగడంలో ఎలా ఇబ్బంది. కానీ ఇదే ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో రెడ్ అవ్వడం, రాజు అవ్వడం మనకు తెలియదు కదా, ఎట్లా మారిపోతుందో తెలియదు. అండ్ ఇవాళ నుంచి సాయంత్రం నుంచి ఏం చేయాలి మీరు నాకు సజెస్ట్ చేయండి. మీరేం చేయబోతున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.